నమస్కారం. ఈరోజు వీడియోలో ఎస్హెచ్జి ప్రొఫైల్ ఎలా చేయాలి నేర్చుకుందాం. 3 డాట్స్ క్లిక్ చేద్దాం. ఎస్హెచ్జి ప్రొఫైల్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ పేజ్ ఎస్హెచ్జి బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. ముందు మీకు ఎస్హెచ్జి నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ముందే కొన్ని డీటెయిల్స్ మనకి ఎంటర్ చేసి ఉండటం వల్ల కలర్ చేంజ్ కనిపిస్తున్నాయి. మనం ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కలర్ మనకి డార్క్ కనిపించదు. మనం ఫస్ట్ ఎస్హెచ్జి నేమ్ని చూడాలి. బ్యాంక్ పాస్బుక్తో ఈ నేమ్ మ్యాచ్ చేయాలి. ఇది ఎడిట్ మోడ్ ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్తో మనకి మ్యాచ్ అవ్వకుంటే మనం ఎడిట్ మోడ్ ద్వారా ఎడిట్ చేయవచ్చు. ఎస్హెచ్జి నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఎస్హెచ్జి నేమ్ని మాతృభాషలో టైప్ చేయాలి. ఎస్హెచ్జి టైప్ ఉమెన్, రెగ్యులర్, స్పెషల్. మీరు మహిళా గ్రూప్ చేస్తున్నట్లయితే ఉమెన్ రెగ్యులర్ ఉంటుంది. పీవీటీజీ, పీడబ్ల్యూడి అదర్ చేస్తున్నట్లయితే మీరు స్పెషల్ మీద క్లిక్ చేయాలి. ఏ ఎస్హెచ్జి చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఎస్హెచ్జిని మనం ఎంచుకొని క్లిక్ చేయాలి. నేను ఉమెన్ రెగ్యులర్ చేస్తున్నాను, అందుకే ఇక్కడ ఉమెన్ రెగ్యులర్ క్లిక్ చేశాను. ఫార్మేషన్ డేట్ మనకి కనిపిస్తుంది. ప్రమోటెడ్ బై ఎన్ఆర్ఎల్ఎం ఉంటుంది, న్యూ ఉంటుంది, స్టేటస్ మనకి యాక్టివ్ ఉంటుంది. డీటెయిల్స్ని మనం సేవ్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ డీటెయిల్స్ సేవ్ అయ్యాయి. నెక్స్ట్ పేజ్ బ్యాంక్ డీటెయిల్స్. మైగ్రేట్ ఎస్హెచ్జి ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ ముందే కనిపిస్తాయి, ఎందుకంటే ఎన్ఆర్ఎల్ఎం ఎంఐఎస్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ అయి ఉన్నాయి. అవే డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎడిట్కి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి, బ్రాంచ్ అన్ని డీటెయిల్స్ మనం చెక్ చేయాలి. అకౌంట్ టైప్ సేవింగ్ ఉంటుంది, సేవింగ్స్ ఉంచాలి. ఇప్పుడు మనం సేవింగ్ అకౌంట్ని యాడ్ చేస్తున్నాం. డీటెయిల్ చెక్ చేస్తూ బ్యాంక్ పాస్బుక్ ఫోటో తీసుకోవాలి. లోకోఎస్ అప్లికేషన్లో ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తుంది. ఒక్కసారి డేటా పంపించాక బీపీఎం ఐడి నుండి అప్రూవల్ ఇచ్చాక మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం ఉండదు. అందుకే జాగ్రత్తగా చేయాలి. కెమెరా పైన క్లిక్ చేసి ఫోటో తీసుకోవాలి. సెట్ యాజ్ ప్రైమరీ ఎస్ ఉంటుంది. సెలెక్ట్ స్టేటస్ యాక్టివ్ ఉంటుంది. మనం డీటెయిల్స్ని సేవ్ చేయాలి. డూ యూ వాంట్ టు మేక్ దిస్ బ్యాంక్ ఏ ప్రైమరీ బ్యాంక్? ఎస్, డీటెయిల్స్ యాడ్ అవుతాయి. ఇలా ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ మనము చూడవచ్చు. ఒకవేళ మన ఎస్హెచ్జికి సిసిఎల్లో నడుస్తుంటే ప్లస్ ద్వారా సిసిఎల్ అకౌంట్ని మనం యాడ్ చేసుకోవాలి. ప్లస్ ద్వారా సిసిఎల్ టైప్లో సిసిఎల్ సెలెక్ట్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ని సేమ్గా యాడ్ చేయాలి మనం ఇంతకు ముందులాగా. ధన్యవాదములు.